ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం, వేళాకోళం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. హరోం హర, హరోం హర, హర హర మహాదేవ శంభో శంకర. ఏంటండి గెటప్ ఏంటండి? అల్లుడు నువ్వా? ఏంటి చివరికి ఏమీ చేయలేనని ఫిక్స్ అయిపోయావా? సన్యాసం తీసుకున్నావా? కాశీకి పోతున్నావా, రామేశ్వరం పోతున్నావా? అంటే నేను ఎప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతానని చూస్తున్నావా? నేను సన్యాసంలో కలిసిపోయి దేశాలు పట్టుకుని పోతే నీ కూతురు అన్యాయం అయిపోతుంది తెలుసా? దీనికి జరగాల్సిన అన్యాయం 25 ఏళ్ల క్రితమే జరిగిపోయింది నీ రూపంలో. సరే నాన్న, ఈ గెటప్ ఏంటి? ఈ విభూతేంటి? ఈ అవతారం ఏంటి? దశ మారేటప్పుడు దరిద్రాలు ఇలాగే చుట్టుకుంటాయి. దరిద్రం కాదు, అదృష్టం. అదృష్టాన్ని అంటించుకుని వచ్చాను. అతమా ఇదిగో విభూది తీసుకో. విభూతి తీసుకో. అంజీ విభూతి తీసుకో. జాను విభూతి తీసుకో. నువ్వు కూడా తీసుకో. హరోం హర, హర హర మహాదేవ. ఏమండి అందరి చేతుల్లో బూడిద పెడుతున్నారేంటండి? అది బూడిద కాదు, విభూది, మంత్రించిన విభూది. సరే గాని పొద్దున్నుంచి ఎక్కడ చచ్చావో అది చెప్పు. నిన్న రాత్రి నాకు ఒక ఓల్డ్ ప్యాకెట్ ఫ్రెండ్ ఫోన్ చేశాడు. హిమాలయాల నుంచి ఎవరో స్వామీజీ వచ్చారని చెప్తే ఆయన కలవడానికి వెళ్ళొచ్చాను అత్తమ్మా. ఆయనకి నా ఫేస్ చూడగానే నా ఫేట్ మారిపోయింది. చి అన్నాడా? నన్ను చూడగానే షాక్ అయిపోయాడు. నన్ను చూడగానే అని గుక్క పెట్టి ఏడ్చేశాడు. ఆయనెవరో ఏడవడం ఏంటి అల్లుడు? నిన్ను చేసుకున్నందుకు నా కూతురు కదా ఏడవాలి. ఏడుస్తూనే ఉంది కదండి. ఆపుతారా మీరు అన్ని కామెంటరీ? ఆయన నా ఫేస్ చూసి ఎందుకు ఏడ్చాడు తెలుసా? అరే ఇంత మార్జాతకుడు ఇలా ఎలా ఉండిపోయాడు? నా కంట్లో పడకుండా ఇంతవరకు ఎక్కడ దాక్కున్నాడు అని ఒకటే గోల, ఒకటే ఏడుపు. నేను 2 ముక్కల్లో నా దరిద్రం గురించి చెప్పాను. ఆ తర్వాత బ్యాలెన్స్ అంతా ఆయన ఊహించుకున్నాడు. నన్ను కరుణించి, నన్ను కటాక్షించి హిమాలయాల నుంచి నేర్చుకుని వచ్చిన మంత్రాలన్నీ నా మీద ప్రయోగించాడు. ఇక నా దశ తిరగబోతుందన్నాడు. నా పంట పండిపోతుందన్నాడు. ఇక నువ్వు ఈ భూమి మీద ఉండకూడదన్నాడు. అంటే పైకి పోతారని చెప్పారా? నీ నోట్లోంచి మంచి మాటలు రావా అంజీ? పోవడం అంటే పోతానని చెప్పలేదురా. కోటీశ్వరుణ్ణి అయిపోతానని చెప్పాడు. నా దశ తిరగబోతుందని చెప్పాడు. నేను చక్రం తిప్పబోతున్నానని చెప్పాడు. నా వంక సైడ్గా చూసి ఒకే ఒక్క కోరిక కోరుకోమన్నాడు. తీరుస్తానని చెప్పాడు. వెంటనే అడిగేశారా తమ్మా? ఇంతకీ ఏం కోరుకున్నావు అల్లుడు? మీ గురించే కోరుకున్నా తమ్మా. కాశీలో ఏదైనా ఇష్టమైంది వదిలేస్తే మంచిది అంటారు కదా, అలాగే మా అత్తయ్య అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పాను. ఆయన తదాస్తు అన్నాడు. అత్తమ్మా వెళ్దామా కాశీకి? బామ్మ, అన్నయ్య గురించి, నా గురించి, పిల్లల గురించే కదా తల్లిదండ్రుల ఆశలన్నీ. మా నాన్న మా గురించి కోరుకునుంటాడు. ఏం కోరుకున్నా నాన్న? చెట్టు అనేది బాగుంటే కొమ్మలు ఆటోమేటిక్గా వాటంతటవే ఎదుగుతాయి. ఈ ముసల్దాని గురించో, భావి భవిష్యత్తులో నీ గురించో, మీ అమ్మ గురించో కాదు, నా గురించి.
బంగారం లాంటి నా భవిష్యత్తు గురించి మాట్లాడాను. ఏం కోరుకున్నారండి? ప్రధానంగా నేను ఆటగాడిని కదా, హా, ప్యాకెట్లో జోకర్లన్నీ నాకే పడాలని కోరుకున్నాను. జోకర్లన్నీ మీకే పడతాయి. ఒకవేళ లైఫ్ పడకపోతే అప్పుడేమవుతుంది? నీకొచ్చిన డౌటే నాకు వచ్చింది. ఇదే ముక్క ఆయన మొహం మీద అడిగాననుకో, ఒక చేతిలో కమండలం ఉంది, ఇంకో చేతిలో తాండవం ఉంది. అది తీసుకుని కొట్టాడంటే తల పగిలిపోద్ది. వాళ్ళు ఆశీర్వదిస్తే జోకర్లు పడినప్పుడే లైఫ్ పడకుండా పోతుందా? హ్మ్. ఇక నుంచి మొక్క ముట్టుకున్నామంటే మనమే కింగ్. ప్రసాదాన్ని బావకి చెల్లెమ్మ కూడా ఇచ్చి ఈ గుడ్ న్యూస్ వాళ్ళకు కూడా చెప్పొస్తాను.